అయినప్పటికీ కూడా మనం కిషోర్ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకటే నిమిషంలో ముగిస్తా. ఈనాటి కార్యక్రమ నిర్వాహకులు సిఇఓ సన్షైన్ డెవలపర్స్ వ్యవస్థాపక నాయకులైనటువంటి కిషోర్ గారికి, వేదిక మీద నా పెద్దలు రిటైర్డ్ డిఎఫ్ఓ రాజారాం గారికి, రాజశేఖర్ గారికి, మరి మన తెలంగాణ ఖ్యాతిలో ఎంతో ప్రపంచంగా మనం చూపిస్తున్నటువంటి మిత్రుడు శివారెడ్డి గారికి, కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న చిత్తలేని గారికి, ఇంకా వాళ్ళ టీంకి మీ అందరూ కూడా తెలంగాణ ఉద్యమాలు. వాస్తవం కూడా చాలా మంది చాలా సందర్భాల్లో నేను టీవీలో చూసాను పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. మనం రాత్రి కూడా టీవీ పెడితే మన లైవ్ ప్రోగ్రాంలో చాలా మంది సినిమా స్టార్స్ వాళ్ళ అభిమానుల మధ్యలో సినిమా లాంచ్ ప్రోగ్రామ్ చేస్తుంటారు. కానీ తమ్ముడు మీరందరూ కూడా మీ అందరినీ దేవుళ్ళగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి దేవుళ్ళ సమక్షంలో భక్తులు ఈరోజు తన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిజంగా సక్సెస్ అవుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మరి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి కస్టమర్తో పని అయిపోయాక కస్టమర్ని దోచుకున్న తర్వాత వదిలిపెట్టేస్తారు. కానీ మళ్ళీ మీరే దేవుడు అని చెప్పి మీ అందరినీ కూడా కరీంనగర్ జిల్లా దగ్గర ఒక 200 కిలోమీటర్ల నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం పెట్టి భోజనాలు వసతి పెట్టి మీ ముందుకు తీసుకొచ్చాం కాబట్టి తప్పకుండా మనందరం కూడా కిషోర్ని ఎంతో పెద్ద ఎత్తున చూడాలని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మరి మన కరీంనగర్ ముందు బిడ్డ, మన స్వగ్రామం మానకొండూరు ముందు బిడ్డ కిషోర్ ఈరోజు ఇంత స్థాయికి ఏంటంటే నిజంగా కూడా నేను గర్వపడుతున్నా. మిత్రులారా, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా పరిస్థితి ఏంటంటే 27 జిల్లాలు కాబోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా పెద్దగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి మనకు తిరుపతిలో భావించినటువంటి మన మల్లికార్జున స్వామి కొమరేలి దగ్గర అటు వరంగల్ జిల్లా కానివ్వండి, జనగాం కానివ్వండి, ఇటు సిద్దిపేట జిల్లాకు చాలా సెంటర్లు ఉంటుంది. రేపు ముందు ఆ ప్రదేశం ఒక రియల్ ఎస్టేట్ హబ్గా మారబోతుంది కాబట్టి తప్పకుండా మీరందరూ అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. వారు చేపట్టిన కార్యక్రమానికి మీరు సక్సెస్ గా ముందుకు పోవాలి. ఇక నీకు ఎంతో పెద్ద నెక్స్ట్ టైం నువ్వు ఢిల్లీలో ప్రోగ్రామ్ పెట్టి మా మానకుంటూ ముందు పెట్టిన ఇంకా పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పి మీరు చేస్తూ ఈ కార్యక్రమానికి మనం పిలిచిన సంతోషపడుతున్నాడు. నిజంగా కూడా నేను నా ఫ్యామిలీతో వస్తే బాగుందని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చూడలేదు లైవ్ లో, ఎప్పుడు టీవీలో చూసి ఏదో మనం 10 నిమిషాలు టీవీ చూసి సంబరపడుతున్నాము. కాబట్టి ఇక ముందు బాగా ఎదగాలని చెప్పి చూసుకుంటూ నన్ను ఇక్కడ పిలిచినందుకు ప్రత్యేకంగా ఈ టీంకి ధన్యవాదాలు. జై తెలంగాణ.